Hello my dear friends, today I am going to discuss about the story of Holly Slept Over Hollywood movie. యాక్చువల్ గా ఈ మూవీ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, యాక్చువల్ గా ఈ మూవీలో నోయల్ అండ్ ఆడ్రా ఇద్దరు లాయర్స్. వారిద్దరు హ్యాపీ మ్యారేజ్ చేసుకుని 1 సంవత్సరం కాలంగా వారికి ఎలాగైనా పిల్లలు కావాలని చాలా ట్రై చేస్తూ ఉంటారు. కానీ వారి పిల్లలు కనాలనే ఆశని వారు నెరవేర్చుకోలేకపోతూ ఉంటారు. మరోవైపు పీట్ అండ్ మెరైన్ ఇద్దరు వారి ఇంటి పక్కనే ఉన్నటువంటి మ్యారీడ్ కపుల్స్. అంతేకాకుండా పీట్ అండ్ మెరైన్ ఇద్దరు నోయల్ అండ్ ఆడ్రాకి బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఒకరోజు ఆడ్రాకి తన ఫేస్బుక్ లో తన ఓల్డ్ కాలేజ్ మేట్ అయినటువంటి హోలీ దగ్గర నుంచి ఆడ్రా ఉన్నటువంటి ప్లేస్ కి తాను వస్తూ ఉన్నా అని, అందుకే తనను మీట్ అవ్వాలనుకుంటున్నా అని మెసేజ్ వస్తుంది. దాంతో ఆడ్రా నోయల్ కి అదే విషయాన్ని చెబుతుంది. కానీ ఇక్కడ ఆడ్రా నోయల్ కి ఒక సీక్రెట్ విషయాన్ని కూడా చెబుతుంది. యాక్చువల్ గా హోలీ మరియు ఆడ్రా తన కాలేజ్ మేట్ కాకుండా తన రూమ్మేట్ కూడా అని. అంతేకాకుండా వారిద్దరూ రూమ్ లో ఉన్నప్పుడు వారిద్దరి మధ్య లెస్బియన్ ఎక్స్పెరిమెంట్ కూడా జరిగిందని నోయల్ కి షాక్ ఇస్తుంది. కానీ తన భార్య తనకు సిన్సియర్ గా వారిద్దరి మధ్య జరిగిన విషయాన్ని తనకు చెప్పేయడంతో మొదట నోయల్ ఆక్వర్డ్ గా ఫీల్ అయినప్పటికీ దాన్ని అంత పెద్దగా పట్టించుకోకుండా పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటాడు. కానీ నోయల్ తన పక్కింటోడైన పీట్ కి ఈ విషయం చెప్పడంతో పీట్ హోలీని వారి ఇంటికి ఇన్వైట్ చేయమని, ఒకవేళ హోలీ వారి ఇంటికి వస్తే వారిద్దరూ హోలీతో పాటు ఎంజాయ్ చేసి వారి రొమాంటిక్ లైఫ్ లో ఒక అడ్వెంచర్ ని ఎంజాయ్ చేయొచ్చని అంటాడు. ఇది మొదటగా నోయల్ కి వియర్డ్ గా అనిపించినప్పటికీ మెల్లిమెల్లిగా నోయల్ కూడా ఫ్యాంటసీ ఫీల్ అవుతూ ఉంటాడు. సో ఆడ్రాకి హోలీని ఇంటికి రమ్మని ఇన్వైట్ చేస్తాడు. యాక్చువల్ గా నోయల్ హోలీని ఇంటికి రమ్మని అయితే చెప్పాడు, కానీ లోపల మాత్రం నర్వస్ గానే ఉంటుంది. కానీ అప్పటికి హోలీ ఇంటికి రావడం చూసి నోయల్ హోలీ యొక్క అందానికి అట్రాక్ట్ అయిపోతాడు. కానీ హోలీ మాత్రం నోయల్ తో నార్మల్ గా కన్వర్సేషన్ మాట్లాడి తను లాంగ్ జర్నీ చేసి రావడం వలన బాగా స్నానం చేసి ఒక రోజు మొత్తం నిద్రపోతుంది. ఆ రోజు ఈవినింగ్ ఆడ్రా హోలీని నిద్రలేపి డిన్నర్ కి ఇన్వైట్ చేస్తుంది. అలా డిన్నర్ లో వారు మాట్లాడుతూ ఉండగా నోయల్ హోలీకి ఆడ్రాకి మధ్య జరిగినటువంటి విషయం తనకు తెలుసని హోలీతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక హోలీ అందానికి అట్రాక్ట్ అయినటువంటి నోయల్ ఎలాగైనా తనతో తన వైఫ్ తో పాటు ఎంజాయ్ చేయాలనే ఇంటెన్షన్ ని హోలీకి చెబుతాడు. దానికి హోలీ కూడా క్యాజువల్ గా ఎస్ చెబుతుంది. కానీ ఇది విన్నటువంటి ఆడ్రా మాత్రం వియర్డ్ గా ఫీల్ అయ్యి వారిద్దరి మధ్య అక్కడ జరుగుతున్నటువంటి కన్వర్సేషన్ ని భరించలేక పక్కకు వెళ్ళిపోతుంది. కానీ తన వెనకే ఉన్నటువంటి హోలీ ఆడ్రాకి తను తెచ్చినటువంటి మ్యారేజునా బిస్కెట్ ని అందంగా తినిపిస్తూ ఆడ్రీని కన్విన్స్ చేస్తుంది. ఇలా వీరి బెడ్రూమ్ లో వీరి ముగ్గురు ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతున్న సమయంలోనే మెరైన్ ఆ ఇంటికి గట్టిగా అరుచుకుంటూ తలుపులు బాదుతూ వస్తుంది. యాక్చువల్ గా తన హస్బెండ్ పీట్ మెరైన్ తో ఫేషియల్ మసాజ్ చేయడానికి ట్రై చేస్తాడు. అది నచ్చినటువంటి మెరైన్ అలాంటి పని ఎవరూ చేయరని తన హస్బెండ్ పీట్ ని తిట్టి అక్కడికి వస్తుంది. అక్కడ కపుల్స్ ముందు వారిద్దరూ కొంతసేపు ఆర్గ్యూ చేసుకున్న తర్వాత హోలీ తన హస్బెండ్ అడిగిన విధంగా తనను సాటిస్ఫై చేయాలని చెప్పి మెరైన్ కి చెప్పి తనను కన్విన్స్ చేసి అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇలా వీరి ముగ్గురు మెరైన్ ని పీట్ ని ఆ ఇంటి నుంచి పంపించేసిన తర్వాత వాళ్ళు మొదలు పెట్టిన మంచానికి ముగ్గురు కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేస్తారు. ఇలా వీళ్ళ కార్యక్రమం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఆడ్రా నోయల్ కి మరొక షాకింగ్ విషయాన్ని చెబుతుంది. యాక్చువల్ గా హోలీతో తాను లవ్ లో ఉన్నా అని, అందుకే తను ఎవరితో అయినా ఇంటిమేట్ అయితే తను సహించలేనని, ఆఖరికి తను అయినా అని చెప్పి ఆడ్రా మొగ్గుని పక్కకు తోయేసి తన బెస్ట్ ఫ్రెండ్ కమ్ లవర్ తో ఎక్స్ లవర్ తో ప్యాషనేట్ గా ఎంజాయ్ చేస్తుంది. ఇలా తన కళ్ళ ముందరే తన భార్య మరొక అమ్మాయితో తను ఎంజాయ్ చేస్తుందనే విషయాన్ని తట్టుకోలేకపోయినటువంటి నోయల్ ఫ్రస్ట్రేట్ అయ్యి హాలీని గెస్ట్ రూమ్ లో వెళ్లి పడుకోమని చెప్పి అక్కడి నుంచి తరిమేస్తాడు. అందుకు హాలీ కూడా తెల్లవారిన తర్వాత వాళ్ళు వారి మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి క్లియర్ గా మాట్లాడదామని అనుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆడ్రా మరియు నోయల్ ఇద్దరు నిద్రలేసి చూడగా హాల్లో ఉన్నటువంటి హాలీ అప్పటికే వారిద్దరికి బ్రేక్ఫాస్ట్ ని ప్రిపేర్ చేసి తను అక్కడి నుంచి వెళ్లిపోతున్నా అని చెప్పి నోయల్ కి ఆడ్రాకి గుడ్ బై చెప్పి వెళ్లిపోతుంది. ఇప్పుడు మూవీ 6 నెలల తర్వాత ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఆడ్రా మరియు నోయల్ వారు సంవత్సరం ముందు నుంచి అనుకుంటూ ఉన్నటువంటి వారికి పిల్లలు కావాలని కలను నెరవేర్చుకుంటూ ఆడ్రా గర్భవతిగా ఉంటుంది. యాక్చువల్ గా ఆడ్రా తన బెస్ట్ ఫ్రెండ్ అయిన హోలీకి వారికి పిల్లలు కావాలనుకుంటున్న విషయాన్ని చెప్పి వారిద్దరూ ఎంత ప్యాషనేట్ గా ఎంజాయ్ చేస్తూ ఉన్నా వారిద్దరికి పిల్లలు కలగట్లేదని బాధపడుతుంది. అందుకే హోలీ ముందుగా ఆలోచించి వారిద్దరి మధ్య పెళ్లైన తర్వాత తగ్గిన ప్రేమను హాలీ వారితో పాటు ఫ్యాంటసీగా క్రియేట్ చేసి మళ్ళీ మొదలు పెడుతుంది. దాంతో నోయల్ ఆడ్రా వారి రొమాంటిక్ లైఫ్ ని చాలా ప్యాషనేట్ గా ఎంజాయ్ చేస్తారు. ఫలితం
వారు సంవత్సరం నుంచి అనుకున్న దానిని సాధిస్తారు. మరోవైపు మెరైన్ అండ్ పీట్లు కూడా వారికి పిల్లలు కలగబోతున్నారనే సంతోషంతో ఉండటంతో ఈ మూవీ ఇక్కడ ఎండ్ అవుతుంది. యాక్చువల్ గా ఈ మూవీ స్టోరీ కూడా రియల్ గా డిఫరెంట్ గా ఉంటుంది. కానీ ఈ మూవీ ఎండింగ్ ని ఇలా ఉంటే బాగుంటుంది అని నా ఓన్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చెప్పడం జరిగింది. సో ఈ మూవీని చూడాలనుకుంటే ఈ మూవీ డిఫరెంట్ గా ఉంటుందని గుర్తుంచుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.